నిజంగా దేవుడు ఉంటే, అసలు నిజంగా దేవుడు ఎన్నుకుంటే ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామా అన్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో యోబు అయితే, కొత్త నిబంధనలో పౌలు. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ గాడ్ స్పోక్ టు మీ అండ్ ఇట్ రియల్లీ మోటివేటెడ్ మీ. ఒకటి ఏంటి అని అంటే, ప్యాలెస్ అనే వర్డ్ని దేవుడు నాకు మాటికి గుర్తు చేస్తూ వచ్చాడు. లోకంలో ఉన్న స్నేహితులతో స్నేహం చేయొచ్చు, కానీ నీ స్నేహంలో ఉన్న లోకం నీలోకి రాకూడదు. ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి. ఫోకస్ ఆన్ క్రైస్ట్ అని ఈ పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈ పాడ్కాస్ట్లో మేమే గెస్ట్లము, మేమే హోస్ట్లము. సో ఇదేదో మా గురించి పబ్లిసిటీయో మా ఫ్యామిలీ విషయాలు మీతో తెలియజేయడానికో కాదు, కానీ దేవుడు మాలో పెట్టిన కొద్ది తలాంతులు, మాకు నేర్పించిన కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలని, మీ అందరికీ నేర్పించాలని, ద విజ్డమ్ ఇంపార్టేషన్ జరగాలని ఎంతో ప్రయాసతో ముందుకు వస్తూ ఉన్నాము. సో what do you say about it? ఎవ్రీవన్ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇలా నూతనమైన సంవత్సరంలో మీ అందరి ముందు ఇలా రావడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. దేవుడు మాకు అనేక విషయాలు నేర్పించారు. ఆ విషయాలు మీతో పంచుకోవడానికి ఇలా వచ్చి ఉన్నాము. ఇది ఒక ప్రీచింగ్ కాదు, టీచింగ్ కాదు, కేవలం విజ్డమ్ ట్రాన్స్ఫర్ మాత్రమే. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా ఎంతమంది దీవించబడుతున్నారో మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి, అనేకులకి షేర్ చేయండి. ఈ విజ్డమ్ని అందరికీ పంచండి. So let's start our podcast. Sure. Yeah. So let's begin with our first segment. It's character and message. Character and message, yeah. So I like one person from the Bible. It's Paul. So tell us about Paul and give us some message. So message అని కాదు, కానీ సో పౌల్ లైఫ్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే పౌల్ లైఫ్ బైబిల్లో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి యోబు, రెండు పౌలు. నిజంగా దేవుడు ఉంటే, అసలు నిజంగా దేవుడు ఎన్నుకుంటే ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామా అన్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో యోబు అయితే, కొత్త నిబంధనలో పౌలు. ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలి అని అంటే, పౌలు క్యారెక్టర్ నూతన నిబంధనలో, పాత నిబంధనలో యోబు క్యారెక్టర్ లేకపోతే చాలామంది సేవ నుంచి క్విట్ చేసేసేవాళ్ళు. ఎందుకంటే సేవలో వచ్చే కష్టాలు చూసి, నిందలు చూసి, అవమానాలు చూసి చాలామంది గివప్ ఇచ్చేస్తారు. సో చాలామంది ఎలా అయిపోతారంటే, దేవుడు నిజంగానే అనుకున్నాడంటావా, దేవుడు నిజంగానే పిలుచుకున్నాడంటావా అన్న ఒక తెలియని ఒక భయము, లేకపోతే ఒక గివప్ ఇచ్చేయాలన్న ఒక క్యారెక్టర్. సో ఎవాంజలిజం చేసే వాళ్ళందరికీ పౌల్ లాంటి వాళ్ళు ఒక హీరో లాంటి వాళ్ళు. సో క్యారెక్టర్ గురించి చెప్పాలి అని అంటే కపుల్ ఆఫ్ థింగ్స్. ఐ మీన్ స్పాంటేనియస్గా వెళ్తున్నాం. ఒక రెండు భయంకరమైన విషయాలు ఏంటంటే, చనిపోయేంత వరకు నమ్మకంగా ఉన్నాడు. హి డిడ్ంట్ గివ్ అప్. అంటే పౌలుకి గివప్ ఇవ్వడానికి కొన్ని వేల కారణాలు ఉండొచ్చు. పౌలుకి ఏంటి ప్రభా అని అనేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే శిష్యులందరిలో 12 మంది శిష్యులు ఆ టైంలో ఉన్నారు, పౌలు ఆ టైంలో ఉన్నారు. పౌలు గారు ఎదుర్కొన్నంత పర్సిక్యూషన్ అసలు అది చాలా దారుణం. ఇంకొకటి ఏంటంటే, పౌలు గారి లైఫ్ డిజైన్ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దేవుడు ఎన్నుకున్నదేమో నూతన నిబంధనలో ఉన్న కృప బోధించడానికి, కానీ తన జీవితాంతం ట్రైనింగ్ ఇచ్చిందేమో దేవుడు నెరవేర్చేసిన నిబంధన గురించి. పాత నిబంధన గురించి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి నూతన నిబంధనలో కృప గురించి బోధించడానికి పౌలు గారిని ఫుల్ ఎక్విప్ చేశాడు. అంటే అదొక ఇంట్రెస్టింగ్ లైఫ్ అన్నమాట. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఏ జైల్లో, ఏ షిప్పులో, ఏ ఇంట్లో ఉంటాడో తెలీదు, ఏ గాయాలతో ఉంటాడో తెలీదు. అంటే నూతన నిబంధనలో ఎంతో కొంత సూపర్ న్యాచురల్ పవర్ని తన అణువున చూపించిన ఒక భయంకరమైన క్యారెక్టర్ పౌల్ గారు. అంటే పాపం తన రోమాలు, అంటే తన క్లాత్ ఉంటే చాలు అనుకున్నారు. పాము కాటేస్తే తీసి పడేస్తాడు, పాము చచ్చిపోద్ది కానీ పౌలు చచ్చిపోడు. కొట్టి బయటపడేస్తారు, కానీ పౌలు చచ్చిపోయాడు అనుకుంటారు. సర్రన అలా లేచే నాకేం కాలేదు అన్నట్టు వెళ్తాడు. సో వన్ గుడ్ థింగ్ అబౌట్
ఫాలోస్ దట్, అంటే ఆయనకున్న పేషెన్స్, ఆయనకున్న ఫెయిత్ లెవెల్స్, ఆయనకున్న రెవల్యూషన్ టూ గుడ్, టూ గుడ్. అంటే ఒక ఆల్మోస్ట్ చెప్పాలంటే నూతన నిబంధనలో 14 బుక్స్ ఆయన రాశారు. కరెక్ట్. అవును. సో అంతగా సేవ చేసి, ఎస్పెషల్లీ జెంటైల్స్ అంటే విశ్వాసులకి తండ్రి అబ్రహాం గారు అయితే, మన యూదులు కాక బయట వారు జెంటైల్స్ అన్యులకి సువార్త పునాదులు వేసిన ఒక విశ్వాసపు పునాదులు వేసిన ఒక గొప్ప క్యారెక్టర్ పౌలు. సో దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఈజ్ నాట్ గివింగ్ అప్ అండ్ పర్సివరెన్స్, రెవల్యూషన్. He's gifted with revelation. యా. వావ్, థ్యాంక్ యూ ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు. గైస్, మీకు చాలా నాలెడ్జ్ దీని ద్వారా వచ్చిందని మేము అనుకుంటున్నాము. సో కెన్ వి గో టు సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్? Sure. సో చాలామంది మీ దగ్గర నుండి మోటివేషనల్ స్పీచెస్ అలాంటివి వింటూ ఉంటారు. సో ఈ సెగ్మెంట్లో ఒక వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ చూస్తున్న వాళ్ళకి ఇవ్వాలి అంటే మీరు ఏమిస్తారు? అంటే వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటే, దేవుడు నాతో అంటే ఈ న్యూ ఇయర్లో చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ గాడ్ స్పోక్ టు మీ అండ్ ఇట్ రియల్లీ మోటివేటెడ్ మీ. ఒకటి ఏంటి అని అంటే, ప్యాలెస్ అనే వర్డ్ని దేవుడు నాకు మాటికి గుర్తు చేస్తూ వచ్చాడు. వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మీరెంత ఎంకరేజ్ అవుతారు నాకు తెలియదు, కానీ ఈ మాట ద్వారా నేను ఎంత ఎంకరేజ్ అయ్యానంటే అంత ఎంకరేజ్ అయ్యాను. బికాస్ దేవుడు యోసేపు కావచ్చు, లేకపోతే దానియేల్ కావచ్చు, అండ్ పౌలు కావచ్చు, ఈ ముగ్గురు క్యారెక్టర్స్లో ఒక కామన్ థింగ్ ఏంటి అని అంటే, వాళ్ళు తమ లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళ హైయెస్ట్ పాయింట్లో పెట్టాడు. అన్నదమ్ములు గోతిలో పడేసి దాని తర్వాత ఫోతేఫోర్ తీసుకొచ్చి రాజు ఖైదీలుగా ఉంచేసిన తర్వాత nobody would expect him to become the prime minister. సో నాకు 2026లో దేవుడు నాకు ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా నాకు నేర్పించిన, లేకపోతే దేవుడు నాతో మాట్లాడిన ఈ పాఠం ప్రార్థన గదిలో ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన సత్యం ఏంటంటే, పౌలు కూడా ఒక సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే కెరటాలు వచ్చి భయంకరంగా కొడతాయి. ఆ ట్విస్ట్ ఏంట్రా అంటే, ఆ ప్రయాణం చేయమని చెప్పిందే దేవుడు. యోసేపు కూడా అంతే. అసలు యోసేపు చెరసాల్లోకి వెళ్ళడమే దేవుని ప్రణాళిక. ఇంత దాంట్లో ఏంటి ప్రభా ఈ అలలు, ఏంటి ప్రభా ఈ పోరాటాలు, ఏంటి ప్రభా ఇంత ఇటువంటి పరిస్థితులు, ఏంటి ప్రభా ఇంత అవమానాలు, ఏంటి ప్రభా అని అడుగుతా ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ సంవత్సరంలో నాకు నేర్పించిన పాఠం, పౌలు ఎప్పుడైతే ఆ సముద్రంలో ఓడలో వెళ్తా ఉన్నప్పుడు కెరటాలు అటు ఇటు తన్నినాయో, ఆ కెరటాలు పౌలు ఓడని తెలియకుండానే ఒక ద్వీపానికి చేరుస్తాయి. ఆ ద్వీపం నుంచి కట్ చేస్తే పౌలు రాజు ముందు నుంచుంటాడు, ఎంపరర్ ముందు నుంచుంటాడు. ఆ ఎంపరర్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడంటే, ఏంటయ్యా నన్ను కూడా క్రిస్టియన్ చేసేస్తావా అని అంటాడు ఎంపరర్. సో దిస్ జర్నీ టువర్డ్స్ ద ప్యాలెస్, టువర్డ్స్ ద కింగ్స్ ప్యాలెస్ ఇన్ రోమ్, మధ్యలో చాలా అలలు వచ్చినాయి, చాలా కెరటాలు వచ్చినాయి. అంటే పౌలు చేతిలో కంట్రోల్ లేదు. అండ్ యోసేపు తన జీవితంలో తన కంట్రోల్ లేదు. సో నేను నేర్చుకున్న ఈ 2026లో లెసన్ ఏంటి అని అంటే, మనం గొప్ప ప్లేస్లకి వెళ్ళేటప్పుడు టువర్డ్స్ ద ప్యాలెసెస్, మెనీ సిచ్యువేషన్స్లో మన లైఫ్ మీద మన కంట్రోల్ ఉండదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యూ టెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పౌలు పడవని దేవుడు డైరెక్ట్ చేస్తున్నాడు. సో దేవుడు డైరెక్షన్ చేసే విధానం ఎలా ఉంటుంది అని అంటే, పడవలు మీద అలలు కొట్టి, సముద్రంలో తుఫాను రేపి, దేవుడు తెలియకుండా ఒక ద్వీపాన్ని తీసుకెళ్ళి ఆ ద్వీపాన్ని మొత్తం రక్షిస్తాడు. సో దట్ మీన్స్ వెన్ యూ మూవింగ్ టువర్డ్స్ యువర్ ప్యాలెస్, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ టర్బులెన్స్. సో ఆ టర్బులెన్స్ is so bigger than you that you will have no control on your life. Then you need to understand, దేవుని చిత్తంలో ఉన్న నేను, దేవుడు ప్రేమిస్తే దేవుడు ప్రేమలో నిలబడుతున్న నేను, దేవుని మాట విని బతుకుతున్న నేను, నా జీవితంలో 100% కంట్రోల్ లేదు. కానీ ఎటు చూసిన టర్బులెన్సెస్ నాకు అర్థమైపోయింది.
So these turbulences will make you great, Wow. will make you will turn you into a season where, you know, దానియేలుని చూసి నీ దేవుడు గొప్పోడయ్యా Yeah. అన్నాడు. Mm. రాజు దానియేలు సింహంలో ఉంటే రాత్రి నిద్రపట్టలేదు రాజుకి. హీఈస్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ వెన్ గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ లయన్స్ డెన్. Mm. యోసేపును కట్ చేస్తే ప్రిజన్లోంచి సడన్గా వన్డే రాజు ముందుకు నుంచుంటే రాజు అంతా మొత్తం ఇలా చూసి ఇటువంటి కెన్ ఐ ఫైండ్ ఎ మ్యాన్ లైక్ దిస్ హూ ఇస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. అంటే ఇటువంటి ఆత్మతో నింపబడిన మనుషుల్ని మనం కనుగొనగలమా అన్నాడు. Mm. దట్ మీన్స్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ఎ సీజన్ వేర్ కింగ్స్ విల్ బి సర్ప్రైజ్డ్ బై us. Wow. The Amen. great men, I'm telling you guys, see, this is what God spoke to me. Amen. When I'm saying God spoke to me, I mean God spoke to me. We are moving into a season in 2026 where a Christian voice will be valuable in the sight of the kings. We are moving into a season and times where the voice of a believer will be heard in the ears of greatest men on the earth. Amen. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఒక కైండ్ ఆఫ్ ఎంత ఎనర్జీ వచ్చిందో తెలుసా. Mm. ఇట్ వాస్ సో పవర్ఫుల్. Wow. We moving into palaces, we standing in front of great men discussing about us. Mm. దానియేలు సింహభవనంలో ఉంటే నిద్ర పట్టకుండా ఉండాల్సింది దానియేలుకి, కానీ మొత్తం రాజ్యం అంతా మేల్కొని ఉన్నారు. రాజు మేల్కొని ఉంటే మొత్తం రాజ్యం అంతా మేల్కోకుండా ఇంకేం చేస్తారు. Yeah. Mm. యోసేపు నిద్రపోయాడు చెరసాల్లో, రాజుకు నిద్ర పట్టట్లేదు యోసేపుని చూసేంత వరకు. Mm. This person in prison, but the people in the palaces are discussing about this person in the prison. Yeah. సో నేను నేర్చుకుంది ఏంటి అంటే, నా లో టైమ్స్ నాకు వచ్చాయి, నేను భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళాను. ఐ వెంట్ త్రూ ద డీపెస్ట్ డార్కెస్ట్ థింగ్స్ ఆఫ్ మై లైఫ్. Yes. బట్ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్. ఇన్ దోస్ డార్కెస్ట్ moments, the greatest men on the earth, they're discussing about us. They will see, they will know. You might be seeing a person in the Daniel's den, but God is saying, hey, your name will be spoken in the palaces. Mm. People might say, Yosepu nu చెరసాల్లో ఉన్నావు, but your name will be spoken in the greatest places on the earth. Wow. Believe and receive. Oh, what a God we serve, man. Wow. Wow. Super. సో నాకు అక్కడ అర్థమైంది ఏంటి అని అంటే, if God wants to do great things, Mhm. He chooses the simple people. Mm. If God wants to do the mightiest works, God will choose the humble people. Mm. If God wants to create history, it's like record-breaking things, He will look for passionate people. Mm. If God wants to write a story about you, He looks for a submissive people. If God wants to elevate a person, He looks for a person who wants to have fellowship with Him. Mm. Yeah. This is what God spoke to me these days, and I think this will bless you guys. Yeah. సో ఇప్పుడు మీ పరిస్థితి చాలా చిన్నగా ఉందేమో, చాలా తృణీకరింపబడ్డారేమో, చాలా రిజెక్టెడ్గా ఉన్నారేమో, కానీ బిలీవ్ వాట్ అన్నా ఈస్ టెల్లింగ్. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ గురించి రాజులు మాట్లాడుకునే రోజులు త్వరగా రాబోతున్నాయి. సో బిలీవ్ ఇట్, రిసీవ్ దిస్ వర్డ్. సో థ్యాంక్ యూ ఫర్ ద విజన్ యూ షేర్డ్ విత్ అస్ అండి. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు థర్డ్ సెగ్మెంట్. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ థర్డ్ సెగ్మెంట్, సో ఇలాంటి పాడ్కాస్ట్ చాలా చేయాలని ఆశపడుతున్నాము. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మాకు కమెంట్స్ రూపంగా అందించండి. నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఆ క్వశ్చన్స్ అన్నని అడగాలి అని ఆశపడుతున్నాము. సో ఈ థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి Q&A అండి. సో మనకి చాలామంది రిపిటేటివ్గా అడిగిన క్వశ్చన్స్ కొన్ని మీ ముందు పెడతాను. జస్ట్ వన్ క్లారిఫికేషన్, అన్న మీకు, అండి అంటే షీస్ మై వైఫ్. ఓకే, అన్నని అడగాలంటే ఫర్ హర్ ఐఎమ్ నాట్ అన్న. అన్న ఇస్ యువర్ అన్న, అక్క ఇస్ యువర్ అక్క. సో చాలా మంది మనల్ని చాలా క్వశ్చన్స్ అడిగారు. సో నేను లిస్ట్ చేశాను, కొన్ని క్వశ్చన్స్ మీ ముందు పెడతాను.
సో అనేక మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే దేవుని చిత్తము మా కెరియర్లో ఎలా చూస్ చేసుకోవాలి, నా ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను ఏం చూస్ చేసుకోవాలి, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అని చెప్పి అనేక మంది నాకు మీకు అడిగిన క్వశ్చన్. సో యూత్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ఈ టాపిక్ మీద. సో మీరు కొన్ని మాటలు షేర్ చేయండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. వాళ్ళు కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటారు అని అంటే విజన్ లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఇస్ నో విజన్ దెన్ దెర్ విల్ బి ఎ కన్ఫ్యూజన్ అండ్ దెర్ విల్ నెవర్ బి ఎ ప్రొవిజన్. అండ్ దేవుడు కొన్నిసార్లు మన కెరియర్ పాత్స్ని ఎలా చూస్ చేసుకోవాలని అన్నప్పుడు దెర్ ఆర్ సమ్ సింపుల్ ట్రిక్స్. జస్ట్ కొన్ని బండ గుర్తులు ఉంటాయి. అంటే మన తెలుగులో కొన్ని చిన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఇది బండ గుర్తు అని చెప్తారు కదా. అలాగా మన లైఫ్లో కెరియర్ గురించి ఎస్పెషల్లీ చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని బండ గుర్తులు ఉంటాయి. గాడ్ విల్ నెవర్ ఆస్క్ యూ టు పర్సూ సంథింగ్ విచ్ యూ డోంట్ లైక్. ఇది బైబుల్లో ఎక్కడుందని అంటారు. సో దేవుడు ఏం చేస్తాడంటే మంచిది శ్రేష్టమైన ప్రతిదీ అందులో ఈవి అని ఉంటుంది, కానీ ఈవెన్ థాట్స్ ఆల్సో కమ్ ఫ్రమ్ హెవెన్. ఆయన ఆలోచనలకు కర్త కర్మ క్రియ అని తెలుగులో 3 ఉంటాయి. సో కర్త అంటే పుట్టించేవాడని. సో దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆలోచనని పుట్టిస్తాడు. సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, నీకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ ఇష్టం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్నప్పటి నుంచి రీడింగ్ ఇష్టం అనుకో, అసలు రీడింగ్కే సంబంధం లేని పెయింటింగ్ నీ కెరియర్ అవ్వదు. అర్థమైంది కదా. నీకు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ ఇష్టం అనుకో, నీకు ఫిజికల్ ట్రైనింగ్ చేయించి అక్కడ కాశ్మీర్ బార్డర్ దగ్గర దేవుడు నుంచోబెట్టాడు. సో దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు బై డిఫాల్ట్గా నీ లైఫ్లో నీకు చిన్నప్పటి నుంచి లోపల పెట్టింది ఏంటి. నాకు మ్యూజిక్ ఇష్టం కానీ అందరికి ఇష్టం ఉండదు. అసలు రిథమే తెలియని వాళ్ళు వచ్చేసి నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానంటే కుదురుతుందా? అవ్వదు. సో దట్ మీన్స్ గాడ్ విల్ నెవర్ ఎక్స్పోజ్ యూ టు సంథింగ్. అసలు నీకు ఇప్పుడు నీ కెరియర్ మ్యూజిక్ కాకపోతే అసలు దేవుడు నీకు మ్యూజిక్ ఎక్స్పోజర్ ఇవ్వడు. అవును. బట్ ఐఎమ్ సారీ, ఐఎమ్ స్టాపింగ్ యూ హియర్. బట్ కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు డాక్టర్ చదివేసి ఉంటారు, వాళ్ళ ఫాదర్ కూడా డాక్టర్. సో వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా డాక్టరే చదువు అని పుష్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? వాళ్ళకి ఫుల్ క్లారిటీ, వాళ్ళ మదర్ వాళ్ళు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, నువ్వు ఇదే కావాలి అడ చేసేదేం లేదు. వాళ్ళకేం కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజన్ ఎవరికేనంటే ఫ్రీడమ్ ఉన్న వాళ్ళకే కన్ఫ్యూజన్. సో సో ఇంక చేసేదేం లేదు. అలాంటప్పుడు ఇంకా దే హ్యావ్ టు పర్స్యూ దేర్ విజన్. సి ఫస్ట్ థింగ్, గాడ్ ఈజ్ సంబడి హూ స్పీక్స్ టు పీపుల్. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు నిలబెట్టుకునే దేవుడు. నా లైఫ్లో నేను టాకటివ్ స్కిల్ని నేనేదో ఎక్కడో వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని సంపాదించుకోలేదు. జనములకు ప్రవక్తగా నిలబెట్టాలని అనుకున్నాడు కాబట్టి, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలనుకున్నాడు కాబట్టి, బై డిఫాల్ట్గా ఒక లీడర్షిప్ స్కిల్ కావచ్చు, ఒక టాకింగ్ స్కిల్ కావచ్చు, ఒక ప్రీచింగ్ స్కిల్ కావచ్చు, ఒక టీచింగ్ స్కిల్ కావచ్చు, దేవుడు బై డిఫాల్ట్గా నాలో పెట్టాడు. సో దేవుడు ఏం చేస్తాడంటే నీ గమ్యానికి కావాల్సిన తలాంతులు దేవుడు ఇస్తాడు. నువ్వేం అవుదామని దేవుడు అనుకుంటున్నాడు అని అడగాలంటే నీకు దేవుడిచ్చిన తలాంతులు ఏంటో చూడాలి. ఫస్ట్ లిస్ట్ దెమ్ డౌన్. నీకు మ్యాథమెటిక్స్లో లేకపోతే బయాలజీలో పాస్ అవడానికి కష్టంగా ఉంటే నువ్వు డాక్టర్ ఎలా అవుతావు? సో డోంట్ చూస్ సంథింగ్ వేర్ దెర్ ఇస్ నో సక్సెస్ ఫర్ యూ. ఈ దేవుడు ఎంత కృపగలిగినోడనంటే వెళ్ళి ఎక్కడో తిమ్నాథ్లో ఉంటే, ఎవరితోనో సంసోనం ఉంటే వచ్చి శత్రువుల మీద పడితే లేచి నుంచున్నాడు, మొత్తం పటపట తాళ్ళు తెంపేసి జయాన్ని ఇచ్చాడు. అంటే అలాంటి ప్లేస్లో కూడా దేవుడు జయాన్ని ఇచ్చాడంటే కృప చూపించి. నీ లైఫ్లో నీకు సక్సెసే లేని దాన్ని నువ్వు కెరీర్గా ఎలా డిసైడ్ చేసుకుంటావు? సమ్ పీపుల్ జస్ట్ వాంటెడ్ టు బి ఎడ్యుకేటెడ్ అంతే. నేను ఎంత పిహెచ్డి చేస్తేనే మంచోడిని, తీరా చూస్తే పిహెచ్డి పాస్ అవడానికి 10 ఏళ్ళు చేస్తారు. వాట్ ఈస్ ద యూస్? సో సీ వాట్ టాలెంట్స్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ ఇన్ ఆర్డర్ టు చూస్ యువర్ కెరియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక బ్రదర్ అడిగారండి. సో ఆయన ఏమంటున్నారంటే, ఎందుకు దేవుడు శ్రమల్ని అనుమతిస్తాడు, ఒకటేసారి ఎక్కువ శ్రమల్ని ఎందుకు అనుమతిస్తాడు, దానిలో నుండి బయటికి ఎలా రావాలి అని అడుగుతున్నారు.
దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు అని అంటే బైబిల్లో సింపుల్ ఆన్సర్స్ ఉన్నాయి, మన మంచి కోసమే అని. మనుషులు కూడా ఎలా అయిపోయారు చెప్పనా, శ్రమలు ఉంటే ప్రార్థన చేస్తారు, కష్టాలు ఉంటే దేవుని సన్నిధికి రెగ్యులర్గా వస్తారు, ఇరుకులు ఇబ్బందులు ఏడుపులు ఉన్నాయనుకో దేవా అని ఆయన వైపు చూస్తారు, సుఖం ఉందనుకో అసలు చూడరు. అంటే ఆ బ్రదర్ అందుకని అనుమతించాడు అని అనట్లేదు, బట్ యూ షుడ్ నెవర్ మేక్ యువర్ సక్సెస్ ద రీజన్ ఫర్ యువర్ ఫెయిల్యూర్. అంటే నాకు ఈ శ్రమల గురించి మాట్లాడిన తర్వాత ఐ విల్ జస్ట్ యాడ్ వన్ పాయింట్ టు దిస్. ఈ శ్రమలు మనల్ని సువర్ణంగా మారుస్తాయని బైబిల్లో ఉంది. సో దీని గురించి చాలామంది చాలా విషయాలు ఆల్రెడీ నేర్పించారు. గోధుమ గింజల్ని మనం ఇదగొట్టకపోతే మనకి చపాతీ ఆశీర్వాద పిండి వస్తుందా? చపాతీలు రావు. రొట్టె రావాలనంటే విత్తనం విరగొట్టబడాల్సిందే. సో మన జీవితంలో ఇఫ్ ఎనీథింగ్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇఫ్ ద బెస్ట్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇట్ విల్ కమ్ త్రూ ద ఫైర్. ఇఫ్ గోల్డ్, ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కమ్స్ అవుట్ త్రూ ఫైర్. మట్టి బంగారం అనేది దాన్ని గోల్డ్ ఓర్స్లో అంటే బంగారపు గనుల్లో తీసినప్పుడు అది మట్టితో పాటు ఉంటుంది. సో ఇప్పుడు మీరు వేసుకున్న బంగారం నాలుగా దానికి షేప్ రావాలి అని అంటే అది కొలిమిలో పెట్టబడాలి. సో షేపింగ్, నేను ఇందాక పౌలు గురించి మాట్లాడినప్పుడు చెప్పాను కదా, పౌలు కూడా తెలియని కెరటాలు పౌలు ఉన్న ఓడని కొట్టుకుంటూ తన గమ్యానికి చేర్చాయని. సో ఇఫ్ గాడ్ డస్ ఎనీథింగ్ హీ డస్ ఫర్ బెస్ట్. ఏదైనా మన మంచి కోసమే చేస్తాడు. ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా తన మంచితనాన్ని చూపించి చనిపోయాడు. ఆయన తన పిల్లలకి అంతా మంచి చేశాడు. సో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బై గాడ్స్ ఆర్డర్ అండ్ కమాండ్ అని నువ్వు నమ్మితే, గోయింగ్ త్రూ ఎనీథింగ్, believe God. Sometimes Satan also will have some strategies against you. Sometimes you're going through a stagnant life which is not the will of God. అది కూడా దేవుడి చిత్తమని చెప్పడానికి లేదు. It is the devil's trap. Sometimes ఫ్యామిలీలో ఊరుకున్న ప్రతి ఒక్కరికి జనరేషన్ లాగా యాక్సిడెంట్లు అయితే పోతా ఉంటారు. Don't say that God has done it. No, I'm not talking about everything is done by God to you. No, but if you say శ్రమలు వేరు, శాపాలు వేరు. శాపంలో శ్రమ ఉంటుంది, కానీ శ్రమలో శాపం ఉండదు. సో యూ నీడ్ హ్యావ్ ద డిసర్నింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్. బట్ కమింగ్, నేను ఆ ఎడిషనల్ పాయింట్ ఒకటి చెప్పాలనుకున్నాను చెప్పాను కదా. సో ద పాయింట్ ఈస్, అడిషనల్గా నేను చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడి దగ్గరికి నేను తీసుకొచ్చేది శ్రమలు మాత్రమే అయితే మీ ఆత్మీయ జీవితం సరిగా లేదు. కష్టాలు ఉన్నప్పుడే దేవుణ్ణి వెతుకుతున్నట్లయితే మీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ సరిగా లేదు. ఇమాజిన్, నువ్వు నా భార్యవి, నీకు హక్కు ఉంది. చీర కావాలనుకున్నప్పుడే నా దగ్గరకు వచ్చావనుకో, లేకపోతే నా దగ్గర నుంచి ఏదైనా కావాలనుకున్నప్పుడు మాత్రమే చికెన్ బిర్యానీ వండావనుకో, చికెన్ బిర్యానీ తింటున్న ప్రతిసారి నేనేమంటాను, అమ్మ నెక్స్ట్ ఏదో అడుగుతుంది. దట్ మీన్స్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అ రిలేషన్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టేషన్. నాకేదో వస్తుంది అని, నాకేదో కావాలి కాబట్టి నేను ఇలా ఉంటున్నా, నేనేదో ఇది చెయ్యాలి కాబట్టి నేను నిన్ను ప్రేమగా చూసుకుంటా. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసేసి ఆ రిలేషన్షిప్ కొన్ని వాల్యూ పోగొడతారు. ఐ లవ్ యూ, నువ్వు ఎలాగున్నా, యూ లవ్ మీ అండ్ రెస్పెక్ట్ మీ, నేను ఎలాగున్నా. దట్ ఈస్ ద కవెనెంట్ వి మేడ్, దట్ ఈస్ ద ప్రామిస్ వి మేడ్. ఇప్పుడు ఇది మ్యారేజ్ కవెనెంట్. సో సేమ్ థింగ్ విత్ గాడ్స్ కవెనెంట్. ఇప్పుడు జనాలు ఏదో కావాలన్నప్పుడే వచ్చారు, ఏదో చేయాలనుకున్నప్పుడే చూశారు, ఆ ప్రభాని ఓన్లీ ఇబ్బందుల్లోనే వచ్చారు. అప్పటి వరకు ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు, ఇంటి నుండి అప్పులు రాని ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ అవుద్ది. సో వాట్ ఈస్ దిస్? దట్ ఈస్ ఎ సింపుల్ అబ్యూస్ ఆఫ్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ యూ. ఆదాంతో దేవుడికి ఏం పని ఉందని ప్రతిరోజు వచ్చాడు చెప్పు? It was God's decision to have fellowship. God came expecting nothing. ఏమి ఇచ్చాడు ఆదాం రోజు? టైం ఇచ్చాడు అంతే. సో అంతే. కొంతమంది లైఫ్ ఈ ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీకి వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, చాలామంది అడిగారు ఈ క్వశ్చన్ కూడా, హౌ టు ప్రొటెక్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పి, స్పిరిచువల్ లైఫ్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అడిగారు. ప్రొటెక్టింగ్ స్పిరిచువల్ లైఫ్ అంటే వాట్ ఐ వుడ్ సే,
గాడ్ ఈజ్ యువర్ ప్రొటెక్టర్. Hmm. యూ కెనాట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ అంటే యూ కెనాట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, అంటే జనరలైజ్ స్టేట్మెంట్ చూస్తే అది 100% రైట్ కాదు, 100% రాంగ్ కాదు. బట్ ఇఫ్ యు సీ, ఇఫ్ ఇట్ వాజ్ నాట్ గాడ్, దేవుడే కాకపోయి ఉంటే నా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ లేనప్పుడు నేను నిజంగా అనుకున్నా ఇది కంపల్సరీ దేవుడై ఉండాలి. దేవుడు కాకపోయి ఉంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు బి అలైవ్. Hmm. ఒకసారి నేను విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్నా, కార్ డ్రైవర్ వచ్చాడు, కారు తీసుకొని వచ్చాడు. మేము వెళ్తా ఉన్నాం, ఎర్లీ మార్నింగ్ డ్రైవ్. నేను ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరాను, నెల్లూరు వెళ్ళాలి. సో కారులో నేను పడుకున్నాను. నేను పడుకుంటే ఓకే, Hmm. డ్రైవర్ కూడా పడుకున్నాడు. Hmm. కరెక్ట్గా ఇద్దరము మా కారు ఇలా వెళ్తా ఉంది, ఇక్కడ లారీ ఉంది, ఇంకొక 2-3 సెకండ్స్ ఉంటే కారు గుద్దేస్తుంది లారీని అనుకుంటాగా. 120లో ఉంది కారు, పాపం డ్రైవర్ మళ్ళీ 120 Hmm. హైవే బాగుంటుంది. Hmm. సో ఇంకో 10 సెకండ్స్లో ఇంకొక 5 సెకండ్స్లో గుద్దేస్తామనగా మా ఇద్దరిని ఎవరో లేపినట్లు లేపారు. ఇద్దరం ఒకేసారి లేచాం, స్టీరింగ్ ఇలా తిప్పాడు, మళ్ళీ హైవే మీద వెళ్ళిపోయాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్, Hmm. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు బి అలైవ్. ఇది ఫిజికల్. బట్ ద సంథింగ్ కాల్డ్ స్పిరిచువల్ ప్రొటెక్షన్ అంటే దేవుడు ఒకటే చెప్పాడు, యుద్ధోపకరణములు, Hmm. సర్వాంగ కవచము. అన్నిటికన్నా ముఖ్యం ప్రార్థన, ఫెలోషిప్ విత్ గాడ్. సి, దేవుడు నీకు తెలియకుండానే చాలా ప్రమాదాలు తప్పిస్తాడు. దేవుడు తన దూతలను ఆజ్ఞాపించాడు. Hmm. గాడ్ విల్ డూ ఆల్ థింగ్స్ ఫర్ యూ. Hmm. బట్ నేను మేజర్గా ఎవరికైనా చెప్పేది ప్రొటెక్షన్ ఏంటి అని అంటే ప్రార్థన. బికాస్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. సెకండ్, వాక్యం. అంటే వాక్యము ప్రార్థన, యూ హ్యావ్ టు కీప్ వర్డ్ ఫస్ట్ అండ్ ప్రేయర్ నెక్స్ట్. బికాస్ వర్డ్ ఫస్ట్, ఎందుకంటే సాతాన్ని అటాక్ చేయడానికి దేవుడు వాడిన ఆయుధమే వాక్యం. సో ఇఫ్ సేటన్ అటాక్స్ యూ, హౌ డూ యూ రెస్పాండ్? విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వాక్యం ఫస్ట్, ప్రార్థన నెక్స్ట్. ఈ రెండు ఒక మనిషి జీవితంలో ఉంటే కాన్స్టెంట్గా, అయినా లూసిఫర్ వచ్చి ఎదురు నిలబడ్డా ఏం చేయలేడు. యా, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో ఒక సిస్టర్ ఈ క్వశ్చన్ అడిగారు, లోకంలో ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేయొచ్చా? మా వర్క్ ప్లేస్లో కానీ కాలేజెస్లో కానీ మనం స్నేహం చేయొచ్చా లోకంలో ఉన్న వాళ్ళతో? లోకంలో ఉన్న స్నేహితులతో స్నేహం చేయొచ్చు, కానీ నీ స్నేహంలో ఉన్న లోకం నీలోకి రాకూడదు. సింపుల్. ఇప్పుడు కర్రీ పాయింట్కి వెళ్తారు, పాపం అప్పుడప్పుడు రెగ్యులర్గా కర్రీ పాయింట్కి వెళ్తూ ఉంటారు. వాడు మంచిగా చూసి కొంచెం కర్రీ ఎక్స్ట్రా వేయడం ఏదో చేస్తూ ఉంటాడు. లోకస్తుడు, నువ్వు వండింది తిందంట. సో ఆ లోకం మనలోకి రాకూడదు. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తాం, స్కూల్స్కి వెళ్తాం, లేకపోతే వర్క్ స్పేసెస్కి వెళ్తాం. సో అక్కడ రిలీజన్ని బట్టి డిస్క్రిమినేషన్ మనం చేయకూడదు. అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మేనేజర్స్గా అదర్ ఫెయిత్ పీపులే ఉంటారు. బట్ అంతెందుకు, ఇస్రాయేల్ ప్రజలకి సపోర్ట్ చేసిన చాలామంది రాజులు నెహెమ్యా టైంలో అసలు అన్యుడు. కోరేషు రాజు అన్యుడు. దేవుడు అన్యుల్ని వాడుకొని తన మహిమ కొరకు నిలబెట్టుకున్నప్పుడు, నాకు మీరు, నేను నమ్మిన దేవుడిని మీరు నమ్మలేదు, నేను మీకు దూరంగా ఉంటానని ఎలా ఉంటారు? కానీ ఒకటి, మన ఫ్రెండ్షిప్ మనల్ని బెటర్ చేయాలి తప్ప మనల్ని బిటర్గా చేయకూడదు. మనకి ఎవరితో రిలేషన్షిప్ ఉన్నా, ఐ మీన్ అదొక ఫ్యామిలీ రిలేషన్షిప్ కావచ్చు, అదొక సొసైటీలో ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ నార్మల్ మన కొలీగ్స్ కావచ్చు, ఎనీబడి యూ హ్యావ్ ఇన్ యువర్ క్లోజ్ సర్కిల్ హ్యావ్ టు మేక్ యూ ఎ బెటర్ పర్సన్. ఇఫ్ సంథింగ్ దట్ ఈస్ టూ మచ్ డ్రైనింగ్ యూ అవుట్, పుల్లింగ్ యూ అవే ఫ్రమ్ క్రైస్ట్, యూ బెటర్ గెట్ అవుట్. సో అంతే, అంటే దట్ బౌండరీ ఈజ్ ఎనఫ్. టూ మచ్ ఆలోచించి అనవసరం మనస్పాటు చేసుకోవడం కన్నా హ్యాపీగా దేవునితో సహవాసం కలిగి ఉండి మెయింటైన్ బౌండరీస్, దట్స్ ఎనఫ్. యా. సో యా, థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ దే క్వశ్చన్స్. సో ఇలాంటి ఆన్సర్స్ మీకు కావాలి అంటే మీ క్వశ్చన్స్ కమెంట్స్ రూపంగా మాకు తెలియపరచండి.
నెక్స్ట్ పాడ్కాస్ట్లో మీకు ఆన్సర్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సో కమింగ్ టు ఫోర్త్ సెగ్మెంట్, అనేక మంది నాకు కూడా చెప్తూ ఉంటారు, అక్క అన్న ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా దానికి లెసన్ చెప్తూ ఉంటారా, కిచెన్లో వెళ్తే టమాటాలు అని చెప్పి, కార్లో వెళ్తే కార్ కీస్ అని చెప్పి, ఏది చూసినా దానిలో దేవుడు ఏం నేర్పిస్తాడు అని చెప్పి చూస్తూ ఉంటారు అని చెప్పి చాలామంది చెప్పారు. సో అదే ఈ పాడ్కాస్ట్లో చేయాలని ఆశపడుతున్నాము. సో ఈ ఫోర్త్ సెగ్మెంట్లో ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందాము. సో అండి, మీరు ఐస్ క్లోజ్ చేస్తే మీ ముందు కొన్ని ఐటమ్స్ ప్రజెంట్ చేస్తాను. సో దాన్ని మీరు పిక్ చేసి మా అందరికీ ఒక ఆబ్జెక్ట్ లెసన్ టీచ్ చేయండి. అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలా? అవును, నేను మీ ముందు పెడతాను ఆబ్జెక్ట్స్. ఓకే, అది మీరు కళ్ళు మూసుకొని అది ఏదో ఒకటి పిక్ ఐ చేసుకొని విల్ క్లోజ్ మై ఐస్. యా. సౌండ్ బట్టి అయితే మాత్రం కీస్ అయితే వినపడింది. యా, మీరు మీ హ్యాండ్ ముందు పెట్టి ఒక ఐటెం చూస్ చేసుకోండి. ఎక్కడుంది? నేను పెడతాను. సో ఈ ఈ ఈ ప్లేస్లో ఉన్నాయి. సో మీరు పిక్ చేసుకోండి. సరే, నువ్వు ఇక్కడ ఆపావు, ఇక్కడే తీస్తావు. ఇట్స్ బెలూన్ అండి. బెలూనా? బెలూన్ గురించి ఆబ్జెక్ట్ లెసన్. బెలూన్ రిమైండ్స్ మీ ఆఫ్ మై లంగ్స్. అంటే బెలూన్లో గాలి ఉన్నంత వరకే బెలూన్కి వాల్యూ, లేకపోతే ఇది ఇది ఉండదు. సో ఈ బెలూన్కి వాల్యూ ఇచ్చేది, ఈ బెలూన్కి ఉపయోగపడేది దీంట్లోకి ఎయిర్ వెళ్ళినంత వరకే. సో సేమ్ లైక్ లంగ్స్, మన ఊపిరితిత్తుల్లో ఊపిరి ఉన్నంత వరకే, మనిషి ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ. ఇవన్నీ పక్కన పెడితే అసలు మనం బెలూన్ అయితే మనలో ఊపిరి నింపింది దేవుడు. ఆ ఊపిరి తిరిగి మళ్ళా ఈ ఇందులో ఉన్న, నేను మీరు బెలూన్ ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు, పిల్లలు ఆడుకునేటప్పుడు చూస్తే ఒక చిన్న అలా ఓపెన్ కానీ పుష్ అని వెళ్ళిపోద్ది. సో దట్ మీన్స్ ఆ లోపల గాలి ఉన్నంత వరకు మాత్రం చాలా బ్యూటిఫుల్గా, చాలా ఉపయోగపడే బెలూన్, దీంట్లో ఉన్న గాలి వెళ్ళిపోయిన తర్వాత, మళ్ళీ గాల్లో కలిసిపోయిన తర్వాత ఇది ఏమవుతుందో, ఎటుపక్కకు అడ్రస్ పోతుందో ఏం ఉండదు. సో ఈ బెలూన్ ఈజ్ లైక్ అవర్ లంగ్స్ అండ్ ద ఎయిర్ రిప్రజెంట్స్ గాడ్. ఈ బెలూన్లో మనం ఎలా ఊపిరి ఊదుతామో మనలోకి దేవుడు ఊపిరి ఊదాడు. ఈ ఊపిరి మనలో ఉన్నంత వరకు మనం ఏమైనా చేయొచ్చు భూమి మీద. ఐ మీన్ దేవుడి కోసం నిలబడచ్చు, దేవుడి కోసం శ్రమ పడవచ్చు. బట్ కానీ ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత, అది పగల, రాత్ర, రోజా, ఏ నెల, ఏ సంవత్సరం అనవసరం. ఒక్కసారి మనం భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, మన జీవితాలు బెలూన్ లాంటివి. దీంట్లోకి నేను గాలి ఊదుతాను, అలాగే దేవుడు మనలో తన జీవాయువును పెట్టాడు. ఆ ఆయువు చాలా శ్రేష్టమైంది. సో బతుకున్నంత వరకు, బతుకున్నంత కాలము ఆ ఆయుష్ ఇచ్చిన దేవుని స్తుతించండి. ఆయుష్ ఉన్నంత కాలం దేవుడి కోసం పనికొచ్చే పనులు చేయండి. సో దట్స్ ద సింపుల్ థింగ్. ఐ మీన్ దిస్ మైట్ లుక్ చీప్, ఇట్స్ నథింగ్. కానీ ఇమాజిన్ క్రిస్టియానో రొనాల్డో చేతిలో ఈ బెలూన్ ఉందనుకోండి, ఆయన ఊదాడు అనుకోండి, ఆ గాలి అసలు కొన్ని సంవత్సరాల వరకు లాకప్ చేసి పెట్టుకుంటారు. ఇది క్రిస్టియానో రొనాల్డో ఊపిరి అని అమ్ముకుంటారు బయట. సో ఇమాజిన్ గాడ్స్ బ్రెత్ ఫ్రమ్ హిస్ నాస్ట్రిల్స్ లివింగ్ ఇన్ అస్. ఇట్స్ సో పవర్ఫుల్. సో థ్యాంక్ యూ, చాలా వాల్యుబుల్ థింగ్ మాకు నేర్పించారు. సో కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఆఫ్ పాడ్కాస్ట్, ప్రేయర్ వాల్ అండి. మీలో ఎంతమందికి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కమెంట్స్ రూపంగా మాకు తెలియపరచండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. సో ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రేయర్తో ఈ పాడ్కాస్ట్ని ముగించేసుకుందాం. చలో లెట్స్ ప్రే. పరిశుద్ధరావు, ప్రేమ కలిగిన తండ్రి, ఎవరెవరైతే ఈ పాడ్కాస్ట్ని చూస్తున్నారో, ఫోకస్ ఆన్ క్రైస్ట్. మేము కాదు ప్రభు, మాకు కాదయ్యా మహిమ ఘనత నీకే. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లునుగా కానీ వేడుకుంటున్నాము నాయన. ఈ పాడ్కాస్ట్ని అనేక మంది దగ్గరికి తీసుకువెళ్ళండి. అనేక మందికి ప్రభా ఉపయోగపడే విషయాలు, నేర్చుకునే విషయాలు, లార్డ్, రైట్ ఫ్రమ్ ద బేసిక్స్, ఎలిమెంటరీ కావచ్చు ప్రభా. వారు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారో, ఏ సిచ్యువేషన్స్లో వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ
వారందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. వారికి కావాల్సిన మాటలు నాలో నుండి ప్రభా మీరు బయటికి తీసుకువెళ్ళండి. మేము ఇరువురం కలిసి ప్రభా అనేక మందికి ఉపయోగపడాలని ఈ పాడ్కాస్ట్ని మేము తీసుకొస్తుండగా టేక్ దిస్ పాడ్కాస్ట్ టు ద రైట్ పీపుల్ అట్ రైట్ టైమ్స్ లాట్ ఫాదర్. లెట్ దిస్ పాడ్కాస్ట్ బికమ్ ఎ బ్లెస్సింగ్. ప్రభా ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులతో ఈ పాడ్కాస్ట్లో ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ వారందరూ దీవించబడి రక్షింపబడి ఆశీర్వదించబడి నిలబడే జీవితాన్ని మీరు దయచేయండి అయ్యా. వచ్చే పాడ్కాస్ట్లో ఇంకా మరింత లోతైన సత్యాలు మేము బయటికి తీసుకురావడానికి కృప చూపించమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక చిన్న మాట అండి, ఇది ఫస్ట్ పాడ్కాస్ట్, వీఆర్ గోయింగ్ ఎలిమెంటరీ లెవెల్. వెళ్ళే కొద్దీ వీ వాంట్ డైవ్ ఇన్ టు ద డీపర్ టాపిక్స్ ఆర్ వీ వాంట్ టు డైవ్ డీప్ ఇన్ టు సమ్ గ్రేట్ టాపిక్స్. అండ్ వై డోంట్ వి ప్లాన్ నెక్స్ట్ పాడ్కాస్ట్ కొంచెం కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్న టాపిక్స్, అంటే బయట చాలామంది ఇబ్బంది పడుతూ కన్ఫ్యూజన్ వస్తూ సరిగ్గా క్లారిటీ చెప్పకుండా ఏది పడితే అది విని ఇలా అయిపోతున్నవారు, ఆ టాపిక్స్ కొన్ని మేము ఎంచుకొని మీ ముందుకు రావాలి అని ఆశపడుతున్నాము. వీ వాంట్ టు గివ్ సమ్ ఇన్సైట్, వీ వాంట్ టు డైవ్ డీప్ ఇన్ టు సమ్ సబ్జెక్ట్స్. సో కీప్ షేరింగ్ దిస్ పాడ్కాస్ట్. మీరు బ్లెస్ అయితే మాకు తెలియచేయండి, మీ కమెంట్స్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్, మీ క్వశ్చన్స్ మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని పంచుకోండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అన్ అమేజింగ్ సెకండ్ ఎపిసోడ్. గాడ్ బ్లెస్ యూ. God bless you all. థ్యాంక్ యూ. స్టే ట్యూన్.